యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మినిస్ట్రీ దేవుడు కృపచే నడిపించబడుతుంది. ప్రతి శనివారం ఇంచుమించు 4-5 జిల్లాల నుంచి ప్రజలు వచ్చి బాగుపడుతున్నారు. ఈ సహోదరులు కూడా ఎప్పటి నుంచో ప్రార్థన పెట్టాలని కోరుకున్నప్పుడు మరి ఈరోజు దేవుడు సమయం ఇచ్చారు. ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు వారిని వారి కుటుంబాలను ఆస్వాదించునుగాక. చాలా సమయమైంది కనుక చక్కగా కొంతసేపు దేవుడి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా దేవుడి మాట ఆసక్తితో వినాలి. ఎప్పుడైతే ఆసక్తితో దేవుడి మాటలు వింటామో దేవుడి మాటల్లో ఉన్న శక్తి మన కుటుంబాలు దీవెనకరంగా మారుస్తుంది. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రతి దానికి కూడా భయపడుతూ ఉంటారు, అన్నిటికి కూడా భయపడుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఒక భయాన్ని కలిగి జాగ్రత్త నడుచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా భయపడుతున్న మనిషి ఒక్క దేవుడి విషయంలోనే భయం లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పోలీసులకు భయపడే వారు కొంతమంది కనబడుతూ ఉంటారు. న్యాయస్థానాలకి భయపడే వారు కొంతమంది కనబడుతూ ఉంటారు. రోగానికి భయపడేవారు కొంతమంది కనబడుతూ ఉంటారు. అలాగే జైలుకు భయపడేవారు కొంతమంది కనబడుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే దేవసనమ తేలికి, పాముకి, చెర్రికి, జైలుకి, ఇటువంటి అనేక విషయాల్లో కూడా మనిషి ఒక భయాన్ని కలిగి ఉంటాడు. కాదు, నేటి కడవర దినాల్లో గమనిస్తూ ఉంటే మనిషికి లేనిది ఏదైనా ఉందంటే ఒక దేవుడి భయమే లేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి భయం అనేది మనం కలిగి ఉండాలి. దేవుడి పట్ల భయం కలిగి ఉన్నప్పుడు మనిషి అపవిత్రుడిగా మార్చే అవకాశం ఉండదు. ఏ వ్యక్తి అయితే దేవుడి భయాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి పవిత్రమైన జీవితంగా బ్రతుకుతాడు. ఏ వ్యక్తి అయితే పవిత్రమైన జీవితం కలిగి ఉంటాడో వారు దేవుడి చేత ఒక అద్భుతమైన కార్యం చూస్తారు. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి చదవండి కింద మైకు. కీర్తన 19:9. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. చాలు. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడు ఒక విధానం అన్నా భయమే లేని ప్రజలు కనబడుతూ ఉన్నారు. ఏ దేవుడైతే మన జీవితాలు ఈ భూమి మీద ఉంచుతాడో, ఏ దేవుడైతే ఆయుష్కాలు ఇవ్వాల్సిన వాడు ఉన్నాడో, ఏ దేవుడైతే 100 ఏళ్ల పాటు మన జీవితాలు పోషించవలసిన వాడిగా ఉన్నాడో అటువంటి భగవంతుడికి భయపడే మనుషులు చాలా తక్కువ మంది. లోకములు అన్నిటికీ భయపడే మనుషులు దేవుడు భయం అనేది లేకుండా నేటి కడవర దినాల్లో ప్రయాణం అవుతున్నారు. దేవుడు వాక్యం అంటుంది యెహోవాయైన భయము చాలా ఏంటంటే పవిత్రమైనది. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు నమ్ముకున్న దేవుడు భయం లేని వారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. దేవుడు భయం లేని వారి జీవితాలు గమనిస్తూ ఉంటే వాడు లోకంలో తిరుగుతూ ఉంటాడు, తాగుబోతుగా మారుతూ ఉంటాడు, తిరుగుబోతుగా కనబడుతూ ఉంటాడు. ఏది చెడో ఏదో మంచో అర్థం చేసుకోకుండా చెడులో మంచిని ఎదుక్కొని పరిగెత్తే వారు కనబడుతూ ఉంటారు. అటువంటి వారి జీవితాలు దేవుడి చేత ఏమాత్రం కూడా దీవెన చూడవు. అటువంటి కుటుంబాలు ఎంతకాలం దేవుడితో ఉన్న ఆశీర్వాదం లేని కుటుంబాలు కనబడతారు. కారణం వారికి దేవుడు భయం అనేది ఉంటే పవిత్రులుగా మార్చబడి ఉండేవారు. పవిత్రులుగా మార్చబడేవారుగా ఉంటే భక్తిగా వారు మార్చబడేవారు. భక్తి కలిగిన వారిగా మార్చబడి ఉంటే ప్రభువు జరిగిన ప్రతి కార్యాన్ని వారు చూసేవారు. హల్లెలూయా. లోకములో ఉన్న ప్రతి దానికి కూడా భయపడే మనిషి లోకాన్ని సృష్టించిన దేవుడికి భయపడేవారు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ఒక జైలుకు భయపడేవారు కనబడుతున్నారు, పోలీసులకు భయపడేవారు కనబడుతున్నారు, కోర్టులకు భయపడేవారు కనబడుతున్నారు. కానీ సృష్టికర్త దేవుడికి భయపడే మనుషులు ఈ లోకములో కనబడతలా. అటువంటి వారి జీవితాలు గమనిస్తూ ఉంటే వారు దేవుడి చేత ఏ ఆశీర్వాదం వారు చూడలేరు, దేవుడి చేత ఏ మేలు వారు చూడలేరు.
దేవుడి చేత వారు గొప్పవారిగా మార్చబడలేదు. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషి కూడా దేవుడికి భయపడాలి. ప్రతి మనిషి దేవుడికి భయపడుతూ బ్రతకాలి. ఈ రోజు నా జీవితం కరెక్ట్గా లేకపోతే ఈ ఆశీర్వాదం పోతుందేమో, నేను కరెక్ట్గా లేకపోతే దీవులు పోతాయేమో, నేను కరెక్ట్గా లేకపోతే దేవుడి సహాయం రాదేమో, నేను కరెక్ట్గా లేకపోతే దేవుడి సన్నిధి ఉండదేమనే భయం మన జీవితంలో ఉండాలి. ఏ కుటుంబం అయితే దేవుడి భయాన్ని కలిగి ఉంటుందో, ఏ వ్యక్తి అయితే దేవుడి భయాన్ని కలిగి ఉంటాడో, వాడు పవిత్రంగా ఈ లోకంలో బ్రతికేవాడిగా మారిపోతాడు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాడు. నా దేవుడు పవిత్రమైన వాడు కనుక, ఆయన రోషము కలిగిన దేవుడు కనుక నేను తేడాగా ఉండకూడదు, నా దేవుడికి అనుకూలంగా ఉండాలి, నా ప్రభువుకు అనుకూలంగా ఉండాలని జీవితాన్ని మార్చుకొని దేవుడికి దగ్గరగా మారుతూ ఉంటే, దేనికోసమైతే దేవుడి సన్నిధిలో చేతులు చాపుతున్నావో, ఏది కావాలని కోరుకుని నాన్న డాడీ తండ్రిని పిలుస్తున్నావో, నువ్వు అడిగినవన్నీ దేవుడు మీ అందరిని అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. 39:9. నీ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేరు. నీవు అతని భార్య అయినందున నీవు తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. లేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోర పాపము దుష్కార్యము చేసి దేవుని విరోధముగా పాపము కట్టుకొందనని అని తన యజమానుని భార్యతో అనెను. చాలు. దేవుడి స్తోత్రం. యేసు జీవితం ఎంత గొప్ప స్థానం వెళ్ళిన కారణం తెలుసా? దేవుడు అంటే భయపడే మనస్తత్వం కలిగి ఉంటారు. ఒక బానిసత్వం కలిగిన యేసు జీవితం ఎందుకు దేవుడు దీవించాడు? ఎందుకు గొప్పవాడిగా మార్చాడు? ఎందుకు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు? యేసు మనసులో ఉన్న భయం దేవుడి భయం. దేవుడి భయాన్ని యేసు కలిగి ఉన్నాడు. పరో భార్య అంటుంది, ఇదంతా రాజుగారి చేతుల్లో పెట్టారు కదా, నన్ను నీ చేతికి అప్పగించాడు, రానాతో పాపం చేయని పరో భార్య ప్రేరేపిస్తూ ఉంటే యేసుకు పలుకుతున్న మాట, ఎంత ఘోరమైన పాపం నా తండ్రికి విరోధంగా ఎట్లు చెబుతాను. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో చాలా మందికి దేవుడి భయం లేకుండా పాపంలో పడిపోతున్నారు. దానివల్ల దేవుడు ఆశీర్వాదం కోల్పోతున్నారు, శాపగ్రస్తులుగా మార్చబడుతున్నారు. కన్నీరు వంటి పరిస్థితుల్లో వారి జీవితాలు వెళ్ళిపోతున్నాయి. దానికి కారణం ఒక్క దేవుడు భయం లేకపోవడం వల్ల మనిషి దేవుడి చేత దీవించబడవలసిన వాడు ఆశ్రయించబడలేక, మేలు చూడలేక, దీవులు పొందుకోలేక కన్నీరు వంటి పరిస్థితుల్లో మనుషులు ఉంటున్నారు. దానికి కారణం దేవుడిపై మనిషికి లేకపోవడం. యేసేపు ఏ ప్రాంతంలో ఉన్నాడు? పరో ఇంట్లో అధికారిగా ఉన్న స్థానంలో ఉన్నాడు. కానీ ఎవరు ఆ సమయంలో లేరు. కానీ గమనిస్తూ ఉంటే యేసేపు ఎవరికి భయపడుతున్నాడు? మనుషులుగా, రాజకీయ నాయకులుగా, లోకానికంటే యేసేపు మనసులో ఉన్న భయం దేవుడి భయం. ఆ భయమే యేసేపు జీవితాన్ని ఆస్వాదించింది. ఆ భయమే యేసేపు బతుకుని గొప్పవాడిగా మార్చింది. యేసేపు జీవితం ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఎందుకు ఉంచాడు? ఎందుకు ఉండాలని అనుకున్నాడంటే, యేసేపు దేవుడి పట్ల భయం కలిగిన ఉన్నాడు కనుక అపవిత్రమైన జీవితంలో పడిపోలేదు, అపవిత్ర బతుకులో పడిపోలేదు. దేవుడి భయం కలిగిన వాడు యేసేపు జీవితం తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నప్పుడు, ఆ పవిత్రమైన జీవితాన్ని చూసిన దేవుడు ఒక బానిసగా యేసేపును ఉంచలేదు, ఒక పనివాడిగా యేసేపు జీవితం ఉంచలేదు. ఉన్నతమైన స్థానములో దేవుడు యేసేపు జీవితాన్ని కూర్చోబెట్టాడు. నా ప్రేమైన దైవజనమా, ఈ రాత్రి కాలమున దేవుడి భయం నీకుందా? దేవుడి భయముతో ఈ లోకం బ్రతుకుతున్నావా? ఏ మాట అనాలన్నా, ఏ పని చేయాలన్నా, ఏ కార్యం ఆలోచించాలన్నా ఒక దేవుడి భయాన్ని కలిగి నీ కార్యక్రమాలను ఆలోచనలు కానీ నువ్వు జాగ్రత్త పడే వ్యక్తిగా ఉంటే నేను పేదరికంలో దేవుడు ఉంచడు, రోగముతో దేవుడు ఉంచడు, అప్పులతో దేవుడు ఉంచడు. గాని అందరికంటే గొప్ప స్థానములో, అందరికంటే ఉన్నతమైన స్థానములో మీ అందరి జీవిత దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు స్తోత్రం. నేటి దినాల్లో మనుషుల జీవితాల్లో దేవుడి భయం తప్ప అన్ని భయాలు ఉన్నాయండి.
నేటి కలవర దినాల్లో మనుషులు ఎప్పుడో దేవుడికి భయపడడం మానేస్తారు. అందుకే మన జీవితాలు దేవుడి చేత ఆస్వాదించబడలేకపోతుంది. మన కుటుంబాలు దేవుడి కాపుదల ఉంట్లా. ఎందుకో తెలుసా? దేవుడు భయం లేని వాడు లోకంలో తిరుగుతాడు. దేవుడు భయం లేని వాడు అపవిత్ర ఆలోచనలో ఉంటాడు. దేవుడు భయం లేని వాడు పాపంలో పడిపోతాడు. దేవుడు భయం లేని వాడు లోకంలో పడతాడు. లోకంలో పడేవాడి జీవితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడా? పాపంలో ఉన్నవాడి జీవితాలు దేవుడు ఆస్వాదిస్తాడా? దేవుడు భయం లేకుండా ఇష్టమైన త్రోవలో పరిగెత్తవాడి జీవితాన్ని దేవుడు దీవిస్తాడా అంటే అటువంటి వాడి జీవితాలు దేవుడి చేత ఆశ్రయించబడలేవు, దేవుడి చేత దీవెన చూడలేవు. ఎంతగా వారి జీవితాల్లో దేవుడి చేత మేలు చూడలేక అటువంటి వారి కుటుంబాలు కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడి స్తోత్రం. కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్న యేసేపు జీవితాన్ని ఉన్నతమైన స్థానములో ఉంచడానికి కారణం యేసేపు మనసులో ఒక భయం ఉందండి, నా దేవుడు చూస్తాడు. ఈనాడు చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో మనుషులు చూస్తారని భయపడుతున్నారు తప్ప దేవుడు చూస్తాడని భయం నీకుందా? దేవుడు చూడగలడు. నేను ఎక్కడ ఏం చేస్తున్నా, ఎక్కడ ఏది మాట్లాడినా, ఎక్కడ ఏ చెడు పనిలో ఉన్నా మనుషులు చూతలు భయపడి నాలుగులమ దాక్కుని చేస్తున్నా కానీ నువ్వెక్కడ దాక్కున్నా ఒక ఆయన కళ్ళు నువ్వు చూస్తూనే ఉంటాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులకు చిన్న వయసులో బిడ్డలు భయపడేవారిగా ఉంటే వారు పెద్దగా ఉన్నత స్థానంలో ఉంటారు. చిన్న వయసులో తల్లిదండ్రులు భయం లేని వాడిగా ఉన్న జీవితం ఏ పబ్బుల్లోనో కప్పుల్లో కొడుకులు తిరుగుతూ ఉంటారు. వారి జీవితం వాళ్ళకి లాభం ఉంటుందా? ఈనాడు దేవుడు నమ్ముకున్నా, దేవుడు మందిరికి వెళుతున్నా, దేవుడు భయం లేని క్రైస్తవులు, దేవుడు భయం లేని తిరిగేవారు చాలా మంది ఉండి వారు అంటూ ఉంటారు, 20-30 సంవత్సరమే దేవుడు నమ్ముకున్నామండి, ఎక్కడున్నావు? ఇంకా పేదరికులలో ఉన్నాం, ఇంకా దరిద్రంలో ఉన్నాం, ఇంకా అనారోగ్యంలో ఉన్నాం. 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నా ఎందుకు నువ్వు ఆశీర్వాదం చూడలేదు? 20 సంవత్సరాలు దేవుడు మందిరికి వెళుతున్నా ఎందుకు పూడి గుడిసెలో ఉన్నావు? 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నా ఎందుకు దీవు చూడలేదంటే నీకు అందరి భయం ఉంది కానీ ఒక్క దేవుడి భయం లేకపోవడం వల్ల గాడి తప్పుతున్నావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక భగవంతుడు మనుషుని దీవించాలంటే ఆ మనిషి దేవుడికి భయపడేవాడిగా మారాలి. భయపడిన వాడు పవిత్రంగా మార్చబడతాడు. అలా మార్చబడిన వారి జీవితాలకి దేవుడు దగ్గరగా ఉంటాడు. దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు దేనికోసమైతే దేవుడి ముందు మోకరిస్తావో, దేనికోసమైతే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటావో, ఏది కావాలి తండ్రి అని చేతులు చాపి అడుగుతూ ఉంటావో అటువంటి కార్యాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం అటువంటి కుటుంబాలకు వస్తుంది. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దేవజన ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించాయి. యేసేపు జీవితం ఎందుకు ఆస్వాదించమో ఆలోచించాయి. అతను దేవుడి భయాన్ని కలిగి ఉన్నాడు. దేవుడి భయం కలిగిన వాడు ఒక మాట అనాలని భయపడతాడు, ఒక చెడు చూడాలని భయపడతాడు. ఈనాడు నీ జీవితంలో ఆ భయం ఉంటే ఒక్క మాట కూడా లోక మాట పలకో. చెడు చూసే మనస్తత్వం నీకు ఉండదు, చెడ్డతో ఆలోచన నీకు రాదు, పాపం అనే బీజానికి అవకాశమే ఉండదు. పాపం లేనివాడు దేవుడితో ఉంటాడు. దేవుడితో ఉన్నవాడు గొప్పవాడిగా మార్చబడతాడు. గొప్పవాడైన వాడు దేశాన్ని పరిపాలిస్తాడు. దేవుడి స్తోత్రం. ఏదో మన జీవితాల్లో కూడా నేటి కడవర దినాల్లో మనం ఆలోచిస్తూ ఉంటే ఎవరికైనా దేవుడి భయం ఉందా? పోలీసులు కనబడితే వచ్చిపోసుకుంటాం. ఏదో లాయర్ దగ్గరికి వెళ్తే రెండు అయిపోతుంది నీకు. కోర్టు అంటే భయం, జైలు అంటే భయం, పోలీసు అంటే భయం, పాము అంటే భయం, తేలంటే భయం. ఒక దేవుడు అంటేనే మనిషికి భయం లేదు. ఒక దేవుడు అంటేనే మనిషి భయపడతాలా? నీవు నిర్మించుకున్నా, నువ్వు గెలిపించుకున్నా న్యాయస్థానానికి భయపడే మనిషి దేవుడి చట్టానికి భయపడవా? దేవుడి న్యాయస్థానానికి భయపడవా? ఈ లోకంలో ఒక చట్టం అని పెట్టుకున్నావు, ఆ చట్టం పరిధి దాటితే జైలుకు పోతావు, భయపడతావు. పోలీసులు భయపడి నీవు దొంగతనం మానుకున్నావు, పోలీసులు భయపడి నీవు తప్పుడు పనులు మానుకున్నావు, న్యాయస్థానం భయపడే నీవు, ఆ తీర్పుకు భయపడే నీవు జాగ్రత్త పడి నీ వద్దులు బతుకుతున్నావు. మరి దేవుడి చట్టానికి, దేవుడి న్యాయస్థానానికి, ఆ దేవుడు వద్దకు వచ్చిన వ్యక్తులుగా మారుతున్నప్పుడు మనం దేవుడి భయం కలిగి ఉంటే
దేవుడి చట్టానికి లోబడతాం. దేవుడి చట్టానికి లోబడితే ఆ చట్టపడతలో ఉన్న ప్రతి కుటుంబానికి దేవుడి ఆధారమవుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేటి దినాలలో, నేటి ప్రపంచంలో అన్నిటికీ భయపడే మనుషులు, ఏ దేవుడైతే మానవుని పుట్టించాడో, ఏ దేవుడైతే ప్రాణం తీసుకోగలడో, ఏ దేవుడైతే ఆయుష్కాలం పెంచగలడో, ఏ దేవుడు చట్టే నరకాన్ని పరలోకం డిసైడ్ చేయగలడో, ఆయన భయం లేక క్షణాలు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు, ఈ లోకంలో పరిగెడుతూ ఉన్నారు. మనిషిగా 70-80 సంవత్సరాల భూమి బ్రతుకుతావు, తర్వాత ఎక్కడ పోతావు నువ్వు? తర్వాత వెళ్ళే స్థలం ఎక్కడ నువ్వు ఆలోచించి, భూమి మీద కరెక్ట్గా నువ్వు లేకపోతే, దేవుడి భయం కలిగే వ్యక్తిగా లేకపోతే, బ్రతికినంత కాలం దేవుడికి భయపడకపోతే, ఒక తీర్పు చెప్పే దేవుడు ఉన్నాడని, ఆయన మహారోషం కలిగిన వాడని, ఉగ్రరూపం కలిగిన వాడని మనిషి భయపడకపోతే మన జీవితాలు చాలా కన్నీరు వంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. ప్రతి దానికి భయపడే జీవితంలో దేవుడి భయం నీకుంటే ఎప్పుడూ దీవించబడేవాడు. దేవుడి భయం అనుకుంటే ఎప్పుడూ గొప్పవారిగా మారిపోతాం. ఎందుకు తెలుసా? ఎవరైతే దేవుడి భయాన్ని కలిగి ఉంటాడో వాడు లోకానికి వేరుగా ఉంటాడో, దేవుడికి దగ్గరగా మారిపోతాడు. దేవుడి స్తోత్రం. యేసేపు అంటున్నాడు, ఎంత ఘోర పాపం, దేవుడికి విరోధం ఎట్లు చేయుదును. పాపము చేసే అవకాశం అక్కడ ఉంది, ఎవరూ లేరు అక్కడ. అధికారం యేసేపు చేతుల్లో ఉంది, పాపం చేసే అవకాశం ఉంది. కానీ నేటి దినాల్లో పాపం చేసే అవకాశం లేకపోతే ప్లానింగ్లు వేసి ఆలోచన మార్చి ఎక్కడ చెయ్యాలి ఎత్తుకున్న జనాలు. కానీ ఆ దినాన్ని యేసేపు జీవితంలో అధికారం అంతా బలం యేసేపు చేతికి అప్పగించాడు. అక్కడ ఎవరూ లేరు, పాపము చేసే అవకాశం ఉంది. కానీ ఏది పాపము చేయని ఆపిందంటే ఒక దేవుడి భయం యేసేపును పవిత్రంగా మార్చింది. దేవుడి స్తోత్రం. మనలాగా యేసేపు కూడా పాపంలో పడి ఉంటే అడుగు తినేవాడు, జీవితంలో దేవుడు దూరం అయిపోయేవాడు. ఏ దేవుని బట్టి యేసేపు జీవితంలో ఒక ఆశీర్వాదం రావలసి ఉందో, ఏ మేలైతే యేసేపు పొందవలసి ఉందో, ఒక్క దేవుడి భయాన్ని విడిచిపెట్టి యేసేపు పాపం చేసేవాడిగా మారితే ఈనాడు యేసేపు చరిత్రహీనుడిగా చదువుకున్నవాడు. ఆశీర్వాదం యేసేపు జీవితంలో ఉండేది కాదు, దేవుని యేసేపు జీవితంలో ఉండేది కాదు, మేలు యేసేపు జీవితంలో ఉండేది కాదు, దేవుడు తోడుగా ఉండేవాడు కాదు, దేవుడు యేసేపు జీవితాన్ని వాడుకునేవాడు కాదు. దేవుడు స్తోత్రం. ఒక్క దేవుడి భయం వల్ల పాపములు విడిపించబడ్డాడు, పవిత్రంగా మార్చబడ్డాడు, దేవుడు తోడుగా వచ్చాడు, అభివృద్ధి పరిచాడు. దేశము దేశములో గొప్ప స్థానములో యేసేపు జీవితాన్ని దేవుడు కూర్చోబెట్టాడు. దేవుడు స్తోత్రం. నా ప్రేమను అవసరమా? నీ గుండె మీద చెప్పు, నీకు దేవుడి భయమా? చంద్రుపై చెప్పండి, నాకు దేవుడి భయమను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏడుతున్నాం. జీవితంలో సుఖము లేక, ఆనందం లేక, భార్య సంతోషం లేక, ఎన్నాళ్ళు పైకి నవ్వుతున్న లోపల ఏడుస్తూ, బ్రతుకులో మార్పు లేక, ఎంతసేపు పూరిలోనే ఉంటావు. ఎందుకు నీ బతుకు తెలుసా? అన్నిటికీ భయపడే నీవు నమ్ముకొని దేవుడు బైబిలే. తల్లిదండ్రుల బిడ్డలకు లేకపోతే బాగుపడరా? తల్లిదండ్రుల బిడ్డలకు లేకపోతే వాడు రౌడీగా, గోండాగా, ఎమిచారిగా, స్మోకర్గా పెద్ద ఎక్కడికి ఏకే మీరు కూర్చుంటాడు. దేవుడు భయం నీకు లేకపోతే నీకు తెలియదు, సాతాను చేతుల్లో నువ్వు కీలుబొమ్మగా మారిపోతావు. నీకు తెలియకుండా పాపంలో పడిపోతావు. ఏడుతూ ఉంటావు, ఎందుకు పడ్డానని చెప్పి మళ్ళా తెల్లార పాపం చేస్తాం, మళ్ళీ ఏడుతూ ఉంటాం, మళ్ళీ పాపం చేస్తాం, చచ్చే వరకు పాపం చేస్తూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. బ్రతుకులు ఆశీర్వాదం ఉండదు. మనిషి జీవితంలో దేవుడి భయం లేకపోతే వాడు భూమి మీద ఘోరంగా బ్రతుకుతాడు. నా ప్రేమను కావాల్సినమా, ఈరోజు నేను దేవుడి చేత ఆశీర్వాదం కోరుకుంటున్నావు. పైగా దేవుడితో మాట్లాడుతూ ఉంటాం. నేను నమ్ముకున్నాను కానీ నాకు ఏం చేస్తావే అంటావు. నువ్వెలా ఉన్నావా? దేవుడితో భయాన్ని కలిగి ఉన్నావా? పవిత్ర జీవితం కలిగి ఉన్నావా? దేవుడి మార్పులో ఉన్నావా? ఎక్కడ ఏ పని చేయాలన్నా వణుకుతున్నావా? దేవుడికి చేయకున్న కార్యక్రమాల్లో
జాగ్రత్త పడుతున్నావా? నా దేవుడు చూస్తాడని, నా తండ్రి చూస్తాడని ఒక భయాన్ని కలిగి ఉన్నావా? అలా కలిగి ఉన్న వ్యక్తి అయితే ప్రభు ఆత్మ చెప్తున్నాను, నిన్ను పేదరికంలో దేవుడు ఉంచడు, దరిద్రంలో దేవుడు ఉంచడు, అప్పుల్లో దేవుడు ఉంచడు, అనారోగ్యంలో దేవుడు ఉంచడు. ఇదే ప్రాంతంలో మీ అందరి జీవితాలు ఎత్తు పట్టుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, ఒక మనిషి దేవుడి చేత ఆశ్రయించబడాలంటే ఆ మనిషి జీవితంలో దేవుడంటే భయపడే ఒక పవిత్రమైన మనస్సు కలిగి ఉండాలి. ఆ పవిత్రమైన మనస్సు కలిగిన వాడు జీవితంలో దేవుడు దుఃఖపెట్టే పని చేయలేడు. దేవుడు దుఃఖపెట్టే పని చేయలేని వాడు పట్ల అనంతమైన ప్రణాళిక దేవుడికి ఉంటుంది. ఆ మనిషి గురించి దేవుడు ఆలోచన చేస్తాం. ఒకవేళ దేవుడి పట్ల భయం కలిగిన వాడు పేదరికంలో ఉంటే వాడి గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. దేవుడు దగ్గరగా మార్చబడతాడు. ఎలా ఈయన గొప్పవాడు చేయడం ఆలోచిస్తాడు. రూటు మార్గాలు ఆయన వేస్తాడు. ఆలోచన చేసే దేవుడిగా మారిపోతాడు. దగ్గరగా దేవుడు ఉంటాడు. ఆ పేదవాడి జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే వరకు కూడా దేవుడు కష్టపడుతూ ఉంటాడు. దేవుడు మార్గదర్శనం ఉంటాడు. చక్కని ఆలోచనప్పుడు మారిపోతాం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి చేత ఆశీర్వాదం కోరుకుంటున్నావు, దేవుడి చేత మేలు కోరుకుంటున్నావు, నా కుటుంబం బాగా చూడమంటున్నావు, నీ కంటికి రెప్పలాగా చేతులు అడ్డు పెట్టంటున్నావు. నువ్వెక్కడ ఉంటున్నావు? నువ్వెక్కడ ఆలోచిస్తున్నావు? దేవుడేమో కాపాడమంటున్నావు, దేవుడిని కంచె వేయమంటున్నావు, దేవుడా ఎల్లప్పుడూ దీవించమంటున్నావు. ఆ దీవించబడ్డానికి సంబంధించిన భయం మనకి లేకపోవడం వల్ల అనేక కార్యక్రమాల్లో పడిపోతున్నాం. దేవుడి స్తోత్రం. దావీదు జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే ప్రారంభంలో దేవుడు అంటే చాలా భయముతో ఉండేవాడు. అలా గొర్రెలు కాసుకుంటూ వెళుతూ దేవుడు అంటే భయం కలిగిన వాడుగా ఉండి ఏ స్థలంలో ఉన్న ఒక భయాన్ని కలిగిన వాడిగా ఉన్నప్పుడు అతని జీవితాన్ని దేవుడు చూస్తాడు. అతని ప్రతి జీవితాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు అంటే భయపడే మనసును కూడా దేవుడు చూస్తాడు. అలా చూసిన దేవుడు అనుకున్నాడు, దావీదుని మామూలుగా ఉంచకూడదు, దావీదుని సాధారణ వ్యక్తిగా ఉంచకూడదు, దావీదుని గొప్పవాడిని చేయాలనుకున్న దేవుడు అంచెంచెలుగా దావీదు జీవితాన్ని ఆస్వాదించాడు, గొప్పవాడిగా మార్చాడు. ఎక్కడో ఎండనక వననక గొర్రెలు కాసుకునే దావీదు జీవితాన్ని రాజకోటలో కూర్చోబెట్టాడు. అధికారం దీని చేతికి అప్పగించాడు. ధనవంతుడిగా దేవుడు మార్చాడు. అలా మార్చబడ్డ కారణం దావీదు గుండెల్లో దేవుడు భయమైన దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కొన్నా తర్వాత దైవజనమ దావీదు జీవితం గమనిస్తూ ఉంటే ఐశ్వర్యం వచ్చిన తర్వాత, ధనం వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత, రాజుగా మార్చబడిన తర్వాత, 4 రూపాయలు కనిపించిన తర్వాత దావీదు గుండెల్లో దేవుడు భయం పోయింది. ఉరియా భార్యని మమకారం పెరిగింది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అంతకు ముందు నా మాట తేడా వస్తే దేవుడు చూస్తారా భయపడేవాడు. నా నడక కరెక్ట్ గా ఉంచుకోవాలి, నా ఆలోచన కరెక్ట్ గా ఉంచుకోవాలి, నా చూపు కరెక్ట్ గా ఉంచుకోవాలి, జాగ్రత్త పడే దావీదు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత నడకలో మార్పు వచ్చింది, ఆలోచనలో మార్పు వచ్చింది. ఒకప్పుడు దేవుడు భయం ఉండే దావీదు మనసులో దేవుడన్నా దేవుడు భయం అన్నా వదిలేశారు. దేవుడి స్తోత్రం. చాతక ఉరియా భార్యతో పాపము చేసే ప్రయత్నంలో ఆలోచనలు పడి ప్రతి దినము కూడా దేవుడి ముందు మోకరించి భయపడే దావీదు దేవుడి ముందుకు వెళ్ళడం మానేస్తాడు, భయపడడం మానేస్తాడు. ఇక పాపము చేసే ప్రయత్నంలో పరిగెట్టాడు. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దావీదునమా, నిన్ను ఆస్వాదించే దమ్ము దేవుడికి ఉంది, నిన్ను తొక్కే దమ్ము కూడా దేవుడికి ఉంది. దేవుడి స్తోత్రం. దావీదు దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడు. ఉన్న స్థలంలో ఉన్నప్పుడు గొప్పగా ఆస్వాదించిన దేవుడే దావీదుతో పలుకుతున్నాడు, నా భయం లేకుండా జీవితం మార్చుకున్నావు. నేనంటే భయపడేవాడు మారలేదు. ఏ పాపమైతే చేయకూడదని బైబిల్లో రాయించానో, వాక్యం రాయించానో, నా భయాన్ని విడిచిపెట్టావు, నన్ను నిర్లక్ష్యం పెట్టావు. కాబట్టి దావీదు, ఇక నీ సంగతి చూస్తాను. ఏ దేవుడికి నేను ఆస్వాదించాను, ఏ దేవుడికి గొప్పవాడిగా మార్చాను, ఎక్కడో గొర్రెలు కాసుకుని బచ్చగడివి నేను తీసుకుని రాజకోట్లో కూర్చోబెట్టాను. ఇక దావీదు నిరంతరం జీవితం అంతా కూడా పోరాటమే. దేవుడి స్తోత్రం.
హల్లెలూయా. పాపం చేసేవాడితో దేవుడు ఉంటాడనుకున్నావా? ఉండటరా. ఏ క్షణకాలం అయితే ఈ లోకములో ఒక చెడు పనులు పడిపోతావో నీకు తెలియకుండా దేవుడు దూరం అయిపోతాడు. దావీదు జీవితంలో భయాన్ని పోగొట్టుకున్నప్పుడు పడిపోయిన పాపంలో ఆ పాపమే దావీదు కొంపను వచ్చింది. దేవుడి సహాయం దూరం అయిపోయింది, దేవుడి మాట దూరం అయిపోయింది, దేవుడే దూరం అయిపోయాడు. ఉన్న రాజ్యాన్ని పోగొట్టుకొని కొడుకులు శత్రులుగా మారి ప్రాణం పోయే పరిస్థితులు పరిగెత్తి తింటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, తలదచ్చుకుని చోటు లేక, కొండల్లో పుట్టల్లో గుహలో చచ్చిపోతానేమన్న భయంతో పరిగెత్తే స్థాయికి దావీదు పతనం అక్కడ ప్రారంభించబడి. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు, దేవుడు భయములకి చేసే చిన్న పొరపాట్లు నీ కుటుంబం ఏకి మేకే కూర్చుంటాయి. నీకు తెలియకుండా చదుపులు తినివేస్తుంది. కష్టాలు, బాధలు, కన్నీరు, అవమానాలు, రోగాలు, జబ్బులు, పేదరికం, ఎక్కడికి వెళుతున్న అపచయం నేను వెంటాడ కారణం దేవుడు భయం లేకపోవడం వల్ల నువ్వు చేసిన పొరపాటు, దేవుడు భయం లేకపోవడం వల్ల నువ్వు చేసిన తప్పు. నువ్వు కప్పుకొచ్చావు కానీ అది తినేస్తుంది జీవితాన్ని, నీ కుటుంబాన్ని పీడిస్తుంది, భవిష్యత్తు నీకు లేకుండా నేను వెంటాడుతుంది. కారణం దేవుడు భయం లేని వాడు ఖచ్చితంగా పాపంలో ఉంటాడు. దేవుడు భయం లేని వాడు ఖర్చు చెడులో ఉంటాడు. దేవుడు భయం లేని వాడు తన పాపమనే సుఖనుకుంటాడు. దేవుడు భయం కలిగిన వాడు దేవుడితో ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు, పరిశుద్ధంగా ఉంటాడు. అటువంటి వాడి పక్షాన మనుషులు ఉండరు, దేవుడే ఉంటాడు. దేవుడి స్తోత్రం. వేల మంది చుట్టాలు కలిగి ఉన్న నీ ఏడుపు నీదే తప్ప జీవితంలో మార్పు రా. నా పుట్టుబలం ఉందనుకుంటున్నావా? జీవితంలో గొప్పదనం మారలేవు. మనిషి బ్రతుకు మారాలన్నా, గొప్పవాడు కావాలన్నా దేవుడు తోడు ఉండాలి. ఆ దేవుడు తోడు ఉండాలంటే నువ్వెలా ఉండాలి? నువ్వెలా ఉంటే దేవుడు తోడు ఉంటాడు? ఎలా ఉంటే దేవుడు తోడు ఉంటాడు? ఈ లోకం 50 కోట్లు ఎత్తే రాజకీయ నాయకులు తోడు వస్తాడు, 10 కోట్లు ఎత్తే అధికారులు తోడు వస్తారు. నువ్వేదిచ్చినా దేవునికి తోడు రావాలంటే నేను పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు మట్టి పురుగు వంటి జీవితం తోడుగా రావాలంటే దేవుడు భయం కలిగిన వాడు పవిత్రంగా ఉంటే తప్ప ఆ దేవుడు మన జీవితాల్లో తోడుగా రాడు. దేవుడు తోడులేని కుటుంబాలు ఈ లోకంలో సుఖపడే దినాలు చూడలేవు. దేవుడు తోడులేని వారి జీవితాలు ఎంత కలిగి ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా పిడికిడి గుండెకు నెమ్మది ఉండదు, జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడు వారు ఏడుస్తూనే ఉంటారు. అదే దేవుని కలిగి ఉంటే నిత్యం నువ్వు ఆనందిస్తావు, గొప్ప ఆనందించే మారిపోతావు. నువ్వు పేదవాడు అయితే నీ చేతులు దేవుడు దీవిస్తాడు. పంటలో, పాడిలో, వ్యవసాయంలో, ఉద్యోగంలో, చేతులెత్తులో నువ్వు దేవుడితో ఉంటావు. దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే అంచంచలుగా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ వెళ్ళిపోతాడు. దేవుడు స్తోత్రం. నా ప్రేమైన దావచనమా, ప్రారంభ దినాల్లో దావీదు దీవించబడ్డ కారణం ఏంటి? ముగింపులు ఎందుకు నష్టపోయాడంటే దేవుడు భయం ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్నాడు, దేవుడు భయం విడిచిపెట్టిన అపవిత్రంగా వెళ్ళిపోయాడు కనుక ఆశ్రయించబడిన దావీదు జీవితం శాపగ్రస్తుగా మార్చబడి. ఈనాడు చాలా మంది జీవితం పేరుకి మాత్రమే దేవుడు నమ్ముకున్నారు కానీ ఆ దేవుడు అంటే భయం లేదు, ఆ దేవుడు అంటే భయపడే మనుషులు లేదు, ఆ దేవుడు అంటే భయపడే తత్వం లేదు. అందుకే చాలా మంది జీవితాలు దేవుడు నమ్ముకున్న ఏడుతూనే ఉన్నారు, దేవుడు నమ్ముకున్న అప్పుల్లోనే ఉన్నారు, దేవుడు నమ్ముకున్న ఆసుపత్రి పాలైపోతున్నారు, దేవుడు నమ్ముకున్న ఏ శుభకరం చూడలేకపోతున్నారు. దేవుడు నమ్ముకున్న బాధ, కష్టం, కన్నీరు, వేదన, దుఃఖం, అప్పు కరెక్ట్గా జీవిత కాలం అంతా వారి బతుకులో వెంటాడుతూనే ఉన్న దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకములో ప్రతి దానికి భయపడే మనిషి దేవుడికి భయపడాలా, వేరే మార్గం లేదు. దేవుడికి భయపడిన ప్రతి ఒక్క జీవితాలు సుఖపడే చరిత్ర లోకం లేదు. దేవుడికి భయపడే మనుషులుగా మనం మారాలి. అనుదినము కూడా దేవుడికి భయపడాలి. మనం దేవుడికి భయపడే వ్యక్తులుగా మార్చుకోవాలి. మనం దేవుడికి భయపడే వారిగా మారుతున్నప్పుడు పవిత్రులుగా మార్చబడతాం. పవిత్రులుగా మార్చబడినప్పుడు దేవుడితో ఉంటాం. దేవుడితో
ఏ పదవి నీకు చెప్పండి. ఒక జగన్ గారు నీకు బంధువు అయితే నీ కొదువు ఉంటుందా? ఒక ఎమ్మెల్యే నీకు బంధువు అయితే నీ కొదువు ఉంటుందా? ఒక ప్రెసిడెంట్ బంధువు అయితే నీ కొదువు ఉంటుందా? ఒక దేవుడు నీకు తండ్రి అయితే ఏ కొదువు నీకు ఉంటుంది? ప్రతిది కూడా దేవుడు మన జీవితం అందించే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఈ రాత్రి కాలం అందు ప్రభు ఆత్మతో మీతో మాట్లాడుతున్నాను. దేవుడి భయం నీకు లేకపోతే చెడిపోతుంది. క్షణమా కళ్ళు చెడిపోతే విడికిడి చెడిపోతుంది, కాలు చాలిపోతే శరీరం మల్లం చేసుకుంటాం. ఆ ఒక్క తప్పు వల్ల జీవితకాలం అంతా ఏడుస్తూ ఉంటాం. సంస్థలు ప్రారంభ దినాల్లో దేవుడు మాట పట్టి వెళ్తున్నాడు. దేవుళ్ళు పవిత్రంగా ఉన్నాడు. దేవుడు బలమైన ఆత్మ చేత సంస్థను వాడుకుంటూ ఉన్నాడు. అతని బలాన్ని చూసిన జల్లు ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొంతకాలం తర్వాత ఇష్టమైన మార్గాలు పరిగెత్తారు. అప్పుడు దాకా దేవుడి సంకల్పం అంటే భయం ఉంది. దేవుడు నాకు ఇచ్చిన బలం నా కొరకు కాదు. దేవుడు నాకు ఇచ్చిన బలం దేవుడు మహిమ గుర్తించినప్పుడు దేవుడి భయంతో ఉన్నాడు, దేవుడి ఆలోచనలో ఉన్నాడు. కానీ దైవజనమా కాలం గడిచే కొలది దేవుడి భయాన్ని విడిచిపెట్టిన తర్వాత సంస్థలో లోకంలో పరిగెత్తడం ప్రారంభించాం. దేహాన్ని మల్లు చేసుకుంటూ ఉన్నాడు. కానీ తన మనసులో ఉన్న ఆలోచన దేవుడు నాతో ఉన్నాలే. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది ఏ పాపం చేస్తున్నా ఏ చెడులో అనుకుంటారో ఆదివారం మందికి వెళ్తారు కదా, దేవుడు నాతో ఉండాలి. దేవుడి స్తోత్రం. ఉండరా సంసోను ఏ క్షణమైతే దేవుడి సంకల్పాన్ని విడిచిపెట్టి, దేవుడి నిర్ణయాన్ని విడిచిపెట్టి, దేవుడి ఆలోచన విడిచిపెట్టి తనకు తెలియకుండానే పాపంలో పడ్డాడో ఆ క్షణమే దేవుడి సహాయము సంసోను దూరం అయిపోయింది. దేవుడు ఆత్మ సంసోనుకు దూరం అయిపోయింది. కానీ సంసోను అనుకుంటున్నాడు, నేను పాపంలో ఉన్నా, చెడులో ఉన్నా, చెడు మార్గంలో ఉన్నా, అప్పుడప్పుడు చెడు వైపు వచ్చేస్తున్నా, నేను దేవుళ్ళో ఉన్నాను కాబట్టి నాకు దేవుడు ఉన్నాడు అని భ్రమలో బ్రతికేవాడిగా సంసోను కనబడుతూ ఉన్నాడు. తను అనుకుంటూ ఉన్నాడు. ఈనాడు చాలా మంది కూడా లోకములో పడిలేసి దేవుడి మందికి వెళ్ళి తర్వాత ఆదివారం మందికి వెళ్ళాను కాబట్టి శుక్రపోషణ కాబట్టి దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటారు. కానీ దేవుడు నీతో లేడు, నీ కుటుంబం లేడు. అందుకే నీ కుటుంబం అనుకుంటున్నావు. ఏ కార్యక్రమంలో పడిపోయినా మళ్ళా దేవుడి ముందుకు వెళ్ళడానికి అనుకుంటున్నా. కానీ సంసోనుకి ఎలాగైతే దేవుడు విడిచిపెట్టాడో కారణం అతని దేవుడు భయాన్ని వదిలేసిన మనుషులమే పాపలు పడిపోయాడు. దేవుడు భయాన్ని విడిచిపెట్టిన మనుషులమే పాపం ఎదురు చూస్తుంది. దేవుడు భయాన్ని వదిలిన మనుషులమే సాతాను రెడీగా ఉన్నాడు సంసోను జీవితాన్ని పట్టుకోవడానికి. ఈనాడు చాలా మంది జీవితాలు దేవుడు భయం లేకపోవడం వల్ల వారు వలన అనేకులు పడి కన్నీరు వంటి పరిస్థితులు కొట్టుకుపోతున్నారు, బాధల వంటి పరిస్థితులు కొట్టుకుపోతున్నారు. అనేకులు రోగాలతో బాధపడుతూ ఉన్నారు. అనేకులు సమస్తను కోల్పోయి కన్నీరు కారుస్తున్నారు. దానికి కారణం ఒక్క దేవుడిపై ఎవరికైతే ఉండదో వాడు లోకములు అన్ని తప్పుల్లో వాడు ఉంటాడు. దేవుడి స్తోత్రం. సంసోనుకు అర్థం కాల, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు నాతో ఉన్నాడులే అని భ్రమలో బ్రతుకుతూ ఉంటే కష్టం రాగా తెలిసే సంసోనుకి దేవుడు నాతో లేడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా సంతోషంగా వెళ్ళిపోతూ సుఖం వెళ్ళిపోతున్నారు. దేవుడు భయం లేకుండా లోకంలో తిరుగుతూ ఇష్టమైన మార్గాల్లో పరిగెడుతూ హాయిగా అనుకుంటున్నావా? ఒక దినం నీకు కష్టం వస్తుంది, అప్పుడు నీకు తెలుస్తుంది దేవుడు నీకు లేడని, దేవుడు సహాయం నీకు లేదని. దేవుడు సహాయం లేనివాడు, దేవుడు తోడు లేనివాడు వారి జీవితాలు గమనిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా వారి జీవితంలో సుఖం ఉండదు. ఏ కార్యక్రమం ప్రారంభించిన వారి బతుకులో సుఖం ఉండదు. తిరుమలని కూడా ఏడుస్తూనే ఉంటారు. 10 రూపాయలు ఇంట్లోకి వచ్చే లోపే 100 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. ఒకరికి అనారోగ్యం నయం చేసే లోపే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటారు. భార్య కొంత సంతోషం ఉండదు, బిడ్డల మధ్య ఆనందం ఉండదు. ఎప్పుడు వారి కుటుంబాలు కన్నీళ్ళతో ఉంటే, అదే నీ ఇంటిలో దేవుడు ఉంటే నువ్వు పేదరాలు అయినా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నిండైన ఆనందంతో నువ్వు బ్రతుకుతావు. దేవుడి స్తోత్రం.
హల్లెలూయా. ఒక్క దేవుడి భయమే మనిషి జీవితాన్ని పాపలు పడకుండా ఆపగలదు. తల్లి భయం బిడ్డకు ఉంటే చెడులో ఉంటాడా? తండ్రి భయం కూతురుకు ఉంటే చెడులో ఉంటుందా? ఏ బిడ్డలకైతే తల్లి తండ్రి భయం ఉంటుందో వారి గురించి ఆలోచించి జాగ్రత్త పడుతూ ఉంటాడు. నీ తండ్రి దేవుడు కదా, నేను దేవుడు కలలేనా? దేవుడికి భయపడుతున్నావా? దేవుడికి భయపడనిస్తున్నావా? అలా భయపడే వ్యక్తిగా ఉంటే నీ జీవితం అంతా ఒక 100 ఏళ్ళ పాటు దేవుడికి తోడుగా ఉంటాడు. ఏ కుటుంబానికి రాకుండా దేవుడు కాపాడుకుంటాడు. ప్రపంచం అంతా మునిగిపోతున్నా దీన్ని కాపాడుకునే తండ్రి బాధ్యత తీసుకుంటావు. ప్రపంచం అంతా కరువుతో ఉన్నా నీ నోటికి ప్రభు ఆహారం అందిస్తా. అందరూ కూడా నేను ద్వేషిస్తున్నా నేను గొప్పవాడిగా మార్చి దేశించబడి ప్రార్థించుతాడు. నీ తల పైకెత్తుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో ఏ మనిషి జీవితంలో కూడా దేవుడు భయం లేని వారిగా బ్రతుకుట వలన వారి జీవితాలు భ్రష్టంగా మార్చబడుతున్నాయి. నా ప్రేమను రాయొచ్చుమా, దేవుడు కనబడతాడు లేక అనుకుంటున్నావా? అని పక్కనే ఉన్నాడు. చూద్దాం వాక్యం ఒకసారి చూడండి. ఇక్కడ కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 2వ వచనం ధ్యానం చేసుకుందాం. నేను కూర్చోడం నీకు తెలుసయ్యా, నేను లేచడానికి తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నువ్వు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. చాలు. దేవుడితో హల్లెలూయా. ఒకవేళ చీకట్లో పాపం చేస్తే దేవుడు చూడాలనుకుంటున్నావా? భర్త చూడకపోవచ్చు, భార్య చూడకపోవచ్చు, బంధువులు చూడకపోవచ్చు, చుట్టా చూడకపోవచ్చు, గ్రామ అధికారి చూడకపోవచ్చు, కానీ నేను చూసుకోకూడదు చూపుతున్నాను. ఎంత విరోధం చేస్తారో ఆ దేవుని మీరు. నువ్వు ఇంట్లో పాపం దేవుడు చూడలేడా? పొరుగు చేత పాప దేవుడు చూడలేడా? నీ మట్టి పొరుగు అర్థం కాదా? దేవుడి స్తోత్రం. నువ్వు కూర్చోవడం దేవుడికి తెలుసు, నిలబడడం దేవుడికి తెలుసు. నీ హృదయంలో తలంపు రాకమునిపే ఏ ఉద్దేశం కలిగి ఎవరిసంట దేవుడికి తెలుసు. దేవుడి స్తోత్రం. దేవుడు తక్కువ అంచనేసి నానుకూలమ పాపం చేస్తాను కాబట్టి దేవుడికి తెలుకున్నావా? అయిపోతారా? దావీదు అనుకున్నాడు, నేను చేసిన పాపం ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకుండా ఉరియను చంపించాను, భార్యను వాడుకున్నాను కాబట్టి నా దేశ ప్రజలకు తెలియదు, అదుపులకు తెలియదు, ఎవరికి తెలియదని ఆయన న్యాయంలో వేసి పడుకుంటే కాపులే పడిదేవుడు గుండె మీద చేసుకుని ధైర్యంగా పడుకుంటే ఒకటి పంపించాడు. చెప్పరా దావీదుకి? చూసే దేవుడు ఉన్నారని, వినే దేవుడు ఉన్నారని పాతాళములో మొరపెడితే వినగలిగిన నేను ఎక్కడ పాపం చేసినా, ఎక్కడ చెడు మార్గంలో ఉన్నా, మనిషి ఎక్కడ చెడిపోయినా చూడగలిగి ఉన్నారని చెప్పరా అని ఒక ప్రవక్తను పంపిస్తే దావీదు ముందుకెళ్ళి ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. దావీదు అన్నాడు, నాకే పాపం దేవుడు స్తోత్రం. అరే నీ చేతకం సీసీకి పడిపోయిన దావీదు, దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైనా సీసీకి మరి పెడితే ముసుగు దోసుకుంటావే, ఆయన దాగినా నువ్వు ఎక్కడ ఏది చేసినా మనిషి దేవుడు కన్ను చూడగల. నువ్వు అనుకుంటున్నావు 4 కోళ్ళ మధ్య చేశాను, సినిమా థియేటర్లో చేశాను, ఎక్కడ ఊరి సేవలు చేశాను, ఎక్కడ అనుకుంటున్నావా? నీ జాతకం అంతా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు చాలా మంది దేవుడు తక్కువ అంచనేసి కేవలం దేవుడి మందిరంలో మాత్రమే పవిత్రంగా ఉండాలి, బయటకి ఎక్కడికి ఏం చేస్తున్న దేవుడు చూడాలనుకుంటున్నావా? ప్రపంచం అంతా ఆయన పెట్టిందిరా. ప్రపంచం అంతా ఆయన పెట్టింది. ఆకాశము గాని, భూమి గాని, పంచభ పర్వాలు గాని, పాతాళము గాని ప్రతి ఒక్కరు కూడా దేవుడు చూడగలని వాక్యం చెప్తే ఎన్నిసార్లు వాక్యం చదివినా నీవు మరలా అనుకుంటున్నావు దేవుడికి చేసింది చూడలేరు అనుకుంటున్నావా? అయితే దావీదులా నీతో అంటున్నాడు, నేను అన్ని కూడా చూడగలను. నేను ఎక్కడ కూర్చుంటున్నావో నేను చూడగలను, ఎక్కడ ఏది మాట్లాడుతున్నావో నేను చూడగలను, ఎక్కడ ఏది చేస్తున్నావో నేను చూడగలను.
ఒకవేళ పాపము చేయడానికి లోపల ప్లానింగ్ వేస్తూ ఉంటే దాన్ని కూడా నేను చూడగలను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవుడు భయాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటే ఎంతగా నీ కుటుంబం దీవించబడుతుంది. యోబు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడిగా ఉండి చెడుని విడిచిపెట్టేవాడిగా ఉన్నాడు కాబట్టి ఆ ఊజు దేశం అందరికంటే గొప్పవాడిగా దేవుడు యోబు జీవితాన్ని ఆస్వాదించాడు. అతను దీవించడానికి కారణం దేవుడు అంటే భయాన్ని భక్తులు కలిగి ఉన్నాడంట. అందుకే వారి జీవితం గొప్ప స్థానం మార్చబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడికి భయపడే వ్యక్తిగా నేను ఏ స్థలంలో ఉన్నా నా దేవుడు చూస్తున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నా నా తండ్రి చూస్తున్నాడు, నా నోటి మాటను, నా ఆలోచనని, నా చూపుని, నా వినికిడిని నేను కాపాడుకోవాలని ఒక పవిత్రమైన భయాన్ని కలిగి దేవుడికి లోబడుతూ ఉంటే నిండైన ఆశీర్వాదాలు నీకు దేవుడు ఇస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు నీకు చేస్తాడు. ఈరోజు ప్రభు చెప్పే మాట నాది కదనుకుంటున్నావా? తర్వాత ఏడుతో నీవు ఈ ప్రాంతాన్ని చెప్పి వెళ్ళిపోతున్నావు. దేవుడు ఆత్మతో చెప్పి వెళ్ళిపోతున్నావు. ఇది నాది కదని గర్వంగా ఉన్నావేమో, దులిపేసుకుంటున్నావేమో. ఒకరోజు ఏడ్చే దినం వస్తుంది, కన్నీరు కాచే దినం వస్తుంది. చాలా మంది కరోనా వచ్చే టైంలో ఎక్కడో చైనాలో వచ్చింది అంటే జాగ్రత్త పడండిరా, మూతు కొట్టి కట్టండిరా, చేతులు కడగండి అంటే కొంతమంది అనుకున్నారు మా కండ్ల బాగా తిరిగి పిక్కలు బాగా ఉన్నాయి, కరోనా వేయించదనుకో తిరిగా. దేవుడి స్తోత్రం. ఉన్నారా? దేవుడు ఈ ప్రాంతం వచ్చి మాట్లాడుతున్నా. బ్రతుకులు మార్చుకుంటే బ్రతికిపోతాం. జీవితాన్ని మార్చుకుంటే, ఆలోచనలు మార్చుకుంటే, చెడుని విడిచిపెడితే, పవిత్రంగా మార్చబడితే, దేవుడికి భయపడితే రాబోయే దినాల్లో మంచి జీవితాన్ని అందిస్తాం. దేవుడి మాట పక్కన పెట్టి, దేవుడి మాటలు పక్కన పెట్టి నాది కథలకో దులిపేసుకుంటే రాబోయే రోజుల్లో నువ్వేడిస్తావు. దేవుడు వాక్యాన్ని బాగా పరిశీలించాయి. ఈ రోజు వరకు దేవుడు 20 సంవత్సరాలు అవుతుంది. ఒక్క రోజే దేవుడికి భయపడే మనుషులు ఉన్నారా? ఒక్క దినమైన దేవుడికి భయపడి బ్రతికావా? 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్న మన జీవితాలు ఈ పాటి గొప్పవారిగా దీవించబడా. చాలా మంది కొత్తగా దేవుడు నమ్ముకుంటా వస్తూ ఉంటారు. వాడు దీవించబడితే మనం ఏడుతూ ఉంటాం. ఎందుకు వాడు ఎందుకగా ఉండొచ్చాడండి వాడు దీవి అనుకుంటాం. కారణం వాడు అన్యుడిగా ఉన్న దేవుళ్ళకి వచ్చి అపవిత్ర జీవితాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, చెడు మార్గాన్ని విడిచిపెట్టి వాడు పవిత్రమైన జీవితం వెళుతూ ఉంటాడో మన దేవుడితో ఉంటావు కానీ విడిచిపెట్టాం. దేవుడితో ఉంటావు కానీ భయాన్ని వదలం. దేవుడితో ఉంటావు కానీ దేవుడు వాక్య ప్రకారంగా మన జీవితం. దేవుడి స్తోత్రం. కానీ అన్యుడిగా వచ్చిన వాడు దేవుడు నమ్మింది అనుకుంటాడమ్మో ఈ కార్యం చేస్తే చేయకూడదేమో, ఈ మాట అనకూడదేమో, ఇది జరిగించకూడదు అని వారు మాట్లాడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే దైవజనమా ప్రతి మనిషి కూడా దేవుడికి భయపడుతూ ఉన్న వ్యక్తులుగా మన మానే వారిగా మార్చబడాలి. ఈరోజు దేవుడి వాక్యం పరిశీలిస్తూ ఉంటే ఈ లోకంలో నువ్వు గొప్పవాడిగా మార్చబడాలన్నా, ఐశ్వర్యవంతుడిగా అవ్వాలన్నా, అన్ని విషయాలు దీవించబడాలన్నా దేవుడికి నువ్వు చూపించవలసింది ఒక భయం కలిగిన జీవితంతో బ్రతకాలి. ఏ కుటుంబం అయితే ఈ లోకంలో దేవుడంటే భయం కలిగిన వారిగా ప్రభుత్వం ఉంటారో వారి జీవితాలు చాలా గొప్పగా దేవుడు దీవిస్తారు. ఉన్నతమైన స్థానంలో వారి కుటుంబాలు దేవుడు ఇస్తారు. పంటలో గాని, పాడిలో గాని, వ్యవసాయంలో గాని, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా దైవజనమా వారు దీవించబడే స్థాయికి మారిపోతూ ఉంటారు. కారణం వారు దేవుడు అంటే భయంతో బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు మన జీవితాలు కూడా దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా ఒక భయాన్ని కలిగలేకపోతే ఎప్పటికీ మన కుటుంబాలు బాగుపడవు. అందుకే దేవుడు వాక్యం అంటుంది యెహోవా భయం ఏంటంట పవిత్రమైనది. దేవుడి స్తోత్రం. యేసేపు దేవుడు అంటే భయపడ్డాడు కాబట్టి గొప్పవాడిగా మార్చబడ్డాడు. యోబు దేవుడు అంటే భయపడ్డాడు కాబట్టి గొప్పగా మార్చబడేది. ఆనాడు అనేక జీవితాలు
దేవుడికి భయపడి బ్రతుకులు కట్టుకున్నప్పుడు ఉన్నతమైన స్థానంలో వారి జీవితాలు మార్చబడ్డాయి. దేవుడు భయం లేని వాడు ఆశీర్వాదం కోల్పోయాడు. దేవుడు భయం లేని వాడు దేవుడు కోల్పోయాడు. దేవుడు భయం లేని వాడు కన్నీరు వంటి పశువులు వెళ్ళిపోయారు. దేవుడు భయం లేని వాడు జీవిత కాలం అంతా ఏడుతూనే ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు భయం ఉందని గమనించుకో. ఒకవేళ ఈ మాటలకు విరుద్ధంగా ఉండొచ్చు, కానీ ఏడ్చే దినాలు వచ్చినప్పుడు తెలుస్తున్న మాట ఏంటో. అంతే కదా. ఆ టైంలో కరోనా వచ్చినప్పుడు జాగ్రత్త పడిన వాడు బతికాడు, అజాగ్రత్తగా ఉన్నవాడు. దేవుడు కడవర దినాలు ఇంట్లో మాట్లాడుతున్నాడు. శరీరాన్ని పాడు చేసుకుంటున్నావేమో, ఆలోచనలు పాడు చేసుకుంటున్నావేమో, చూపులు పాడు చేసుకుంటున్నావేమో, ఎవరికి అనుకుని నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావేమో. అయితే నా ద్వారా ప్రభు పలుకుతున్నాడు, భయము లేని ప్రజలు ఆశ్రయించబడలేదు. సొదొమ దేశం అంతా కూడా దేవుడి భయం లేదు. దేవుడు భయం లేకపోతే తల్లి పిల్ల తేడా ఉండదు. ఎవరి ఇష్టమానికి వెళ్ళిపోతూ ఉంటారు. వారి జీవితాలు గమనిస్తూ ఉంటే వాళ్ళని దేవుడు ఆశ్రయించాడు, చెప్పించి చెప్పాలి. ఏం చేశాడు? సొదొమ దేశం అంతా పాపంలో ఉండి దేవుడు భయం లేని వ్యక్తులుగా మారుతూ ఉంటే వారి దేవుడు దీవించడం వల్ల అగ్ని గంధకాలు కాలిపోయారు. నీ బతుకెత్తే ఆ దేశం దేవుడికి భయపల్లా, దేవుడికి లోపల్లా. దేవుడు భయం ఉంటే పవిత్రంగా బ్రతికేవారు. దేవుడు భయం లేని వారికి ఉన్నారు కనుక తల్లి పిల్ల తేడా లేకుండా ఆ దేశం పట్టణం అంతా పాడైపోయింది. అలా పాడైపోయిన వారి కుటుంబాలు దేవుడు దీవుని చూడలేదు, కానీ దేవుడు దూరంగా ఉన్నారు. వారి ఉగ్రతలో పడిపోయారు. ఈ కడవర దినాలలో కూడా 700 కోట్ల ప్రజలు ఉంటే దేవుడికి భయపడేవారు ఒక 20-30 మంది కనబడుతూ ఉంటారు. మిగతా వారందరూ కూడా అన్నిటికీ భయపడతారు. పోలీసులకి, జడ్జిలకి, లాయర్లకి, పావులకి, తేలి భయపడతారు. ఒక్క దేవుడు భయపట్టేనే వారి జీవితాల్లో పట్టించుకోరు. అందుకే వారి జీవితాలు గమనిస్తూ ఉంటే దేవుడు తోడు లేక, దేవుడు సహాయం లేక, ఆదరించే ప్రభు దగ్గర లేక, అన్నీ ఉన్న సుఖపం లేక లోపల ఏడ్చేవారిగా, దుఃఖపడేవారిగా అనేక కుటుంబాలు మనకు కనబడుతూ ఉన్నాయి. నా ప్రేమైన దైవజనమా, ఈ మిలిటరీ మానవాళ్ళ ప్రాంతంలో ఫస్ట్ వచ్చాం కనుకే దేవుడు మాట తీసుకోలే. ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఈ సంగతి ప్రభు మాట్లాడుతున్నారు. భయాన్ని కలిగి ఉండే జీవితం ఆస్వాదించబడుతుంది ఎందుకు చెప్తున్నారు? ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి పరిశీలించండి. దేవుడి భయమే నీ జీవితానికి గొప్ప మార్గం. దేవుడి భయం అన్ని విషయాలు జయిస్తారు. దేవుడి భయం అన్నిట్లో కూడా జయించి శక్తిస్తుంది. దేవుడి భయం పాపాన్ని జయిస్తుంది. దేవుడి భయం అపవిత్రం దూరంగా ఉంటుంది. దేవుడి భయం తండ్రికి దగ్గరగా మీ కొడుకు లోకమంతా తిరిగి చేతులు మట్టి చేసుకొని ఇష్టం దుమ్ము పోసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటే ఆ కొడుకుతో అంటారు, ముందు పోయి తాళం చేసినామంట. ఇట్లా పుచ్చుకొచ్చుగా. లోకంలో తిరిగి వచ్చిన వాడు ఒళ్ళంతా మురుకుండి, బట్టలు మురికయి, కాలుకంతా మట్టిగా ఉంటే నువ్వు అంటూ ఉంటావు, నువ్వు ఇంట్లోకి రావాలంటే నువ్వేం చేయాలా? శుభ్రపడరా. దేవుడి స్తోత్రం. మరి దేవునికి సహాయం చేయాలంటే, దేవునికి తోడుగా ఉండాలంటే, దేవునికి మేలు చేయాలంటే, నువ్వు అడిగింది దేవుడు ఇవ్వాలంటే ప్రభు అంటున్నాడు, నా భయాన్ని కలిగి పవిత్రంగా ఉన్నాడు. కళ్ళ ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం ఉండే దేవుడి సన్నిధిలో. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నేటి దినాల్లో మనుషులకు లేనిది ఒక్కటే భయం తండ్రి. కనబడుతున్న పోలీసులంటే చాలా భయపడుతాం, న్యాయస్థానాలు అంటే చాలా భయపడతాం, జడ్జి ఏ తీర్పిస్తారో వణుకుపోతూ ఉంటాం. మేము సృష్టించుకున్న ఈ కోర్టులు, ఈ పోలీసులు వాటికి భయపడుతున్నాం, కానీ నన్ను సృష్టించిన తండ్రి ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిన దేవుడు. ఆయన భయం నాకు లేని ఎడలా మేము లోకంలో పడిపోతలేమని ఒక ఆలోచన లేని వారు చాలా మంది ఉన్నారు తండ్రి.
ఈ రోజు నా ప్రభా ఏ శ్రమ మధ్యలో పెట్టు తండ్రి, పాపం చేసే అవకాశం ఉన్న దేవుడు భయం ఆ పాపాన్ని చేయించలేక మార్చి నీకు గొప్పగా మార్చుకున్నావు తండ్రి. దావీదు భయాన్ని విడిచిపెట్టినప్పుడు పాపములు పడిన వారిగా మార్చబడి నీ ఆశీర్వాదం కోల్పడు తండ్రి. ఈ రాత్రి కాలమందు ఎంతమంది మాటలు విన్నారో, ఒకవేళ ఎంతవరకు భయం లేని వారిగా ఉంటే, భయమే మా జీవితాలు ఉన్నతమైన స్థానంలో పెడుతుంది కనుక నా నమ్ముకున్న దేవుడు, న్యాయాధిపతిన దేవుడు, అందరికి సమానాయం చెప్పే దేవుడు, ధనమైన భేదము లేనివాడు, నీతిగా ఉన్నవాడికి అవినీతిగా ఉన్నవాడికి శాసనం విధించే దేవుడు అనే భయంతో ముందుకెళ్ళేవారిగా మారుతుండగా ప్రభా, ఈరోజు నా తండ్రి ఈ ప్రాంతంలో మరియమ్మ గారి ద్వారా ఈ మాటలు అందించబడే తండ్రి, ఎంతమంది అయితే దేవుడి మాటను గౌరవించి యెహోషువ మెరిసమే కాంసాభిషేకం ద్వారా మనుషులకు భయపడినప్పుడు, లేనిసమే కాంసాభిషేకం నికందన అభిషేకం ద్వారా నన్ను కలిగి ఉంటాడు, నన్ను కలిగిన వాడు ధన్యుడు, వాడు నాతో ఉంటాడు. లేనిసమే కాంసాభిషేకం నికందన అభిషేకం నేను సర్వశక్తి గల దేవుడిని. మేనసమే కాంసాభిషేకం ద్వారా మనుష్య పుట్టుకొచ్చి మరణం వరకు నేను ఎదిగిన వాడిని. మేము మంచి మాట్లాడుతున్నాం, వదిలే విడిచిపెట్టిన వైపు తిరిగిన దినాన్న నువ్వు కోరుకున్న జీవితం మీకు అనుగ్రహిస్తా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన సన్నిధి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు, ఆయన కృపతో నిన్ను నింపాలని ఆశపడుతున్నావు, ఆయన దయ నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నా దయ నీ మీదకి రావాలంటే, నా కనికర నీ మీద రావాలంటే, నా కృప నీ మీదకి రావాలంటే పవిత్రమైన జీవితాన్ని ప్రబోధించమంటున్నాడు. తండ్రి నీ కొందనాలు, ఈ ప్రాంతంలో మమ్మల్ని వాడుకొని నేటి దినాల్లో మనుషులకున్న ప్రవర్తన గురించి మాట్లాడి పలికిన విధానం బట్టి నీకు స్తోత్రం. మీ మాటలు చాలా పవిత్రమైన తండ్రి, మీ కత్తింపు చాలా సంతోషకరమైంది, దాన్ని స్వీకరించే వారు ధన్యులంటున్నాం కనుక మేమందరం ఈ మాట స్వీకరిస్తున్నాం తండ్రి. నీలో ఉన్న ఆశీర్వాదం ఇక వచ్చిన వారందరికీ దయచేయండి, నీ కృప వచ్చిన వారందరికీ దయచేయండి, మీ దీవెనలు వచ్చిన వారికి దయచేయండి. ప్రాముఖ్యంగా ప్రభా ఈ మరియమ్మ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. తొలిసారి ఇక్కడ మీ మాట అందించడానికి కృతజ్ఞ భావంతో ఈ ప్రార్థన ఏర్పరచుకున్నారు. జరగవలసిన కార్యములు, కావలసిన మేలులు, ఆర్థిక సహాయాలు, అనుకూలవన్నీ కూడా ప్రభా మీ నామములో వారికి అందించమని ప్రార్థిస్తూ, ఇక్కడ ఉన్న తోటి దైవశాలను బట్టి మీకు వందనాలు. వారు చేస్తున్న సేవను కూడా నిరంతరంగా ఫలభరితంగా మార్చి వారు వాడుకొని సహాయం చేయమని ఈ ప్రార్థన ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి యవనస్తులు, ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి నాశనం కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము మరియమ్మ గారి కుటుంబానికి, తోట దైవజనుల కుటుంబానికి, ఇక్కడ వచ్చిన వారందరికీ సదాకాలం తోడే నిలుచును గాక. లేచి నిలబడదాం. హల్లెలూయా.